మిస్టర్ మహేంద్ర, మనుషులు ప్రాణాలతో చెలగాటమాడే నీకు టైం దగ్గర పడిందిరా. ఈ మహేంద్ర ముందు నిలబడి నాకే టైం దగ్గర పడిందని హెచ్చరిస్తున్నావు. ఎవడ్రా నువ్వు? నీలాంటి మోపేటోళ్ళు మట్టి కనిపించడానికి ఈ రాక్షసులైతే అడుగు పెట్టిన అభిమన్యుడు వారసుని అర్జున్ని. అర్జున్ అర్జున్ ఏమిట్రా నవ్వు? నిన్ను చూస్తుంటే నాకు నవ్వు వస్తుందిరా కుర్ర కుంక. నీవు నాకు నలుసు నలుసుతో సమానం. నీ కంట్లో పడితే ఎలా ఉంటుందో ఊహించుకోరా. రోజు రోజుకి నీ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. ఏ మాత్రం ఉంటే ఈ రాష్ట్రం వెళ్ళిపో, బ్రతికిపోతావు. బాస్, నీ గుండె ధైర్యానికి మెచ్చుకుంటున్నా. సింహం దగ్గరకు వచ్చి హీరోలా మాట్లాడుతున్నావు. ఈ మహేంద్ర శక్తి సామర్థ్యాలు తెలియక అలా మాట్లాడుతున్నావు. నీ శక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఈ అర్జునుకు లేదురా. ఇలాంటి కోణాలని గుండెల చిత్రాలకు వచ్చిన అర్జునురా. నీలాంటి సింహాలు ఈ రౌడీలను ఏమీ చేయలేరు. అర్జున్, ఆఫ్టర్ ఆల్ చిల్లర దొంగల్ని బెదిరించినంత మాత్రాన నిన్ను చూసి భయపడేవాడు కదా ఈ మహేంద్ర. ఈ అర్జున్ని చాలా తక్కువ చేస్తున్నావు. నీలాంటి దేశద్రోహుల్ని, నీలాంటి సంఘద్రోహుల్ని ఎగరేసి నరికిన అర్జున్, అనవసరంగా ప్రగల్భాలు పడకు. నా చేతిలో చచ్చిపోతావు. ఈ మహేంద్ర పేరు వింటే ఈ రాష్ట్రం అంతా గద గద వణికిపోతుంది. ఈ అర్జున్ రౌడీ రాజ్యంలో అడుగు పెడితే నీ ఎంత కూడా సరే తల వంచి సలాం చేయాల్సిందేనా. నిక్కర్లు వేసుకునే టైంలోనే మడ్డలు చేసిన హిస్టరీ నాది. అయినా నీలాంటి ఈ సింహం పవర్ నీలాంటి ఈది రౌడీలకి భయపడే ఘటన కాదురా ఈ అర్జున్. నీలాంటి గుండాలను గుండెలు తెచ్చి ఆ రక్తాన్ని కాళీమాత దేవికి రక్త తరపున చేస్తా. నేను వీధి కొనడానికి కాదురా, బెదిరిపోయి పారిపోవడానికి. నీలో రక్తం పీల్చుకొని తాగి ఆనందించే ఆ మహేంద్రుడి మనసు మారుతుందేమో గాని ఈ మహేంద్ర మనసు ఎప్పటికీ మారదు. మనుషుల రక్తం తాగడం నా హాబీ. మహేంద్ర, నీలాంటి రౌడీని వాళ్ళ స్థావరాన్ని భూస్థాపితం చేయడానికి వచ్చిన ఉక్కు గుండెరా నాది. నిన్ను నీ వెనుకున్న ఆ శివారెడ్డి గారిని మల్లన్న గాని మేము ముగ్గురిని అరెస్ట్ చేసి జైలు కూడా తినిపించకపోతే నా పేరు అర్జునే కాదురా. అర్జున్, పోలీసు బుద్ధి చూపించావు కదరా. నీలాంటి పోలీసుల్ని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. మర్యాదగా మాతో చేతులు కలుపు. నీకు కావాల్సినంత డబ్బిస్తా. ఏమంటావు? ఏమంటానా? నీ నాలుక తీరుస్తానంటాను. నా దేశం కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించేవాడు. అంతేకాని నీలాంటి నీచమైన అవినీతి పనులతో చేతులు కలిపే దేశద్రోహిని కాదురా. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఈ మహేంద్ర టచ్ కూడా చేయలేరు. ఈ మహేంద్ర కలిసి చేస్తే నీ శవం శంకరగిరిలో పడేస్తారు రా నా మనుషులు. అంతటి పవర్ ఉందా ఈ మహేంద్రకి? మహేంద్ర, నీవు చంపిన వాళ్ళ అర్థనాదాల నుండి పుట్టిన శక్తిరాయి అర్థం. వస్తా, మళ్ళా వచ్చి నీ మక్కిని ఎరగదీస్తా. నీ అంతు చూస్తా. నాకు శత్రు శేషం లేకుండా చేసుకుంటా.